ఒక 1000 రూపాయలు 5000 పెంచుతందుకు మాకెవరు సాయం చేయలేదు. ఇప్పుడు మేడం ఈ రోజు 9వ రోజు కదా, 9వ రోజు మీకు తెలుసా? ఈ రోజు 9వ రోజు కూడా కరెక్టేనమ్మా. 9వ రోజు కూడా పకడ్బందీగా మీరు ధర్నాన్ని నిర్వహించారు. 9 రోజుల్లో ఎంతో మంది నాయకులు వచ్చినారు. వాళ్ళు మీకోసం ఏం చేస్తున్నారు? ఏంటంటే నీళ్లు నిప్పుల మీద నీళ్లు చల్తాను, అర్ధగంట సేపు పావుగంట సేపు ఉంటాను పోతాను అంతే. మాకు పరిష్కారం చేసే వాళ్ళు ఇవ్వలేరు. గట్టిగా పరిష్కారం చేయాలంటే ఒక గంట సేపు ఏ పార్టీ వాళ్ళని ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో ఒక పరిష్కారం చేసిపోతారు. అంతకు మించి ఏ పార్టీ వాళ్ళు మాకు పరిష్కారం చేయలేరు. ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా, 9 రోజుల నుండి ఎంతమంది వచ్చారమ్మా మీకు? అందరు వచ్చిండు. మాజీ ఎమ్మెల్యే వచ్చిండు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వచ్చిండు, బండారి లక్ష్మణరెడ్డి వచ్చిండు. అందరు ఇంకోళ్ళు అందరు వస్తారు. ఎవరు వచ్చి మాకేం సాయం చేస్తలేరు, ఏం పరిష్కారం చేస్తలేరు అంతే. అంటే వాళ్ళు ఏమైనా హామీ మీకు ఇచ్చారా మహిళా కార్మికులు? చేస్తాం, మేము మీకు బలంగా నిలబడ్డామని అంటారు. మా పరిష్కారం చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తలేరు. మీరు ఇంకా 10 రోజులు ఈడుండి టెంట్ వేస్తాం, మేము భోజనాలు పెట్టుతాం, ఇక్కడ అంటుకొని తిందాం అంటోలే. కానీ మా పరిష్కారం చేసి మమ్మల్ని లోపలికి పంపించేటోళ్ళు ఇవ్వలేరు. అవునమ్మా, ఆ మాట అయితే చెప్పలేదా? మరి ఇట్లా టెంట్ వేస్తే ఏమైనా పరిష్కారం చేయండి సార్. మరి ఈ రోజు 9వ రోజు మేము పకడ్బందీగా ఉన్నారు. ఎన్ని ఒక అర్ధగంట సేపు కూర్చుండలేకపోయింది ఆయన పార్టీ. ఆయన మేము 9 రోజులు కూర్చున్నాం, మమ్మల్ని ఎవరన్నా పట్టించుకున్నారా? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు మేడం మేము? 8 సంవత్సరాలు. మీ యొక్క డిమాండ్ ఏందమ్మా? మా డిమాండ్ మనిషికి 15,000 16,000 ఇవ్వాలని మా డిమాండ్ ఉన్నది అంతే సాలరీ. ఓకే మేడం, మీరు చెప్పండి. చిరునవ్వు నవ్వుతున్నారు. ఇంత బాధలో కూడా మీరు ఇంత బాధలో కూడా చిరునవ్వు నవ్వుతున్నారు. ఏంది రిజల్ట్ లేదు? ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు వీళ్ళు నాయకులు 9 రోజుల నుండి వస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా? ఏం లేదు అంటే ये आ रहे हैं ये जा रहे हैं. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. మాకు ఇట్లా అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇచ్చేసి మీకు పెంచినము 15,000 జీతం అని అన్నారు అనుకో, 5 నిమిషాల్లో రోడ్ అంతా కాల్ చేసి అందరు ఆపరేటర్లకు లోపల ఉంటాం. ఒక్కటే మాట, 100 మాటల్లో ఒక్క మాట. శాలరీలు పెంచుతారా లేకపోతే బంద్ చేసుకుంటారా? అయితే వాళ్ళని అడగలేదా మీరు? హామీ మీరు ఏమి ఇస్తున్నారు? మాకు టైం ఇవ్వండి, మాకు వారం టైం ఇవ్వండి, కానీ అప్పటి వరకు మీరు వచ్చి నార్మల్గా డ్యూటీలు చేసుకోండి అంటున్నారు. నార్మల్గా మేము వచ్చి డ్యూటీలు చేస్తాం. వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మాకు మేము పెంచలేము అని అంటే మళ్ళీ మేము రోడ్ మీద రావాలనా? వద్దు. అదేదో ఇక్కడనే వచ్చి మేము శాలరీ పెంచినాము, ఈ నెల నుంచి మీకు ఇంత పడుతుంది అని అగ్రిమెంట్ మీద ఇచ్చేసిండ్రు అనుకోండి, సైన్ చేసుకొని 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం మేము లోపల. కరెక్టే. అదే విషయానికి మిమ్మల్ని లోపలిని పిలుస్తున్నారు కదా, మీరు ఎందుకు పోతలేరు? మాట్లాడేది ఇక్కడ 10 మందిలో మాట్లాడండి సార్. ఇప్పుడు రోడ్ మీద కాదని వాళ్ళు అంటున్నారు ఆవేదన. మాట్లాడండి, మీ గేటే కదా, మీ కంపెనీయే కదా, మీ గేట్ మీద మీరు మాట్లాడండి. మేము ఏమైనా కొడుతున్నామా? అయితే మీ ఉద్దేశం ఏంటంటే ఏదైనా మాట్లాడితే కుటుంబ మహిళల ముందే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని మీ ఉద్దేశం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మేడం? 10 సంవత్సరాలు. మీ పేరమ్మా? సరిత. సరిత.